నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత ఆశీర్వదించబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దావీదు చెప్తున్న మాట, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు అంటున్నాడు. డాంబికులు అనగా అసహ్యము, గర్వము, పొగరుతో విర్రవీగుతున్నవారు. ఆ విర్రవీగుతున్న ఆ జాబితాలో మనకి ఇక్కడ అబ్షాలోము కనబడుతున్నాడు. పాపం చేయవారు వృధాతిశయము, వ్యర్థత, మూర్ఖత్వం కలిగిన వారిగా ఉంటారు. ఇది దావీదు కుమారుడు అని అబ్షాలోముకి బాగా వర్తిస్తుంది. అతడు నిలవడానికి స్థలం ఉండదు. మోసము, గర్వం తప్ప దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి అతనికి మరి హక్కు లేదు. అబ్షాలోము అందమైన వాడు, వ్యక్తిగా ఆకర్షణ గలవాడు, మంచి వాక్చాతుర్యం గలవాడు, మంచి రాజకీయవేత్త. అయితే అతడు ఆక్రమించిన సింహాసనం దేవునిది. దాని మీద కూర్చోబెట్టడానికి అతనికి ఏ అర్హత లేదు. కానీ దేవుడు తగిన సమయమందు తన వారిని సామర్థ్యాన్ని ఇచ్చి నిలబెడతాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్షాలోం లాంటి మనసు ఎవరికైతే ఉంటుందో, ఈ హృదయం ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు త్రోసివేస్తాడు. దేవుడు వారి పక్షంగా ఉండడు. బాహ్యంగా చూస్తే పరిస్థితి అంతా అబ్షాలోంకి అనుకూలంగా ఉంది. అయితే దావీదుకు మరొక విషయం తెలుసు. కెరటం ఎంత ఎత్తుకు లేచినా కాసేపటికి అది ఆనవాళ్ళు లేకుండా అణిగిపోతుందని దావీదుకు తెలుసు. పాపికి నిలబడే స్థలం ఉండదు. ఎందుకంటే దేవుడు దీనుల పక్షమున నిలబడేవాడు. గొప్ప కార్యములను వారి పక్షాన దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందో నాకు తెలియదు, కానీ నీవు గనక దీనత్వము కలిగి దేవుడిని వేడుకోగలిగితే దేవుడు నీ పక్షంగా ఉండి గొప్ప కార్యములు చేయక మానడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు నిన్ను, నీ పరిచర్యలు, నీ కుటుంబాలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.